క్లౌడ్ సీడింగ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో ఒకటి క్లౌడ్ సీడింగ్. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పెరగటం కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించాలని క్లౌడ్ సీడింగ్ చేపట్టింది అక్కడి ప్రభుత్వం. కానీ క్లౌడ్ సీడింగ్ సత్ఫలితాలని ఇవ్వలేదు. అసలు క్లౌడ్ సీడింగ్ ఏ విధంగా చేస్తారు? ఢిల్లీలో ఆర్టిఫిషియల్ రెయిన్ ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? క్లౌడ్ సీడింగ్ ద్వారా పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రోజురోజుకు వాతావరణంలో భారీ మార్పులు వస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, వీటిని అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కరువు, వడగాల్పులు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చు వంటివి వచ్చినప్పుడు వినియోగిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపిస్తున్నారు. మేఘాలలో సహజంగా నీటి ఆవిరి, తేమ ఉంటాయి. కానీ వర్షంగా మారడానికి కొన్నిసార్లు అవి సరిపోవు. అప్పుడు క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలను కురిపించవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు. విమానాలు, రాకెట్ల ద్వారా మేఘాలపై రసాయనాలను చల్లి కృత్రిమ వర్షాన్ని రప్పించవచ్చన్నారు. మేఘాలకు సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ ఉప్పు వంటి ప్రత్యేక పదార్థాల ద్వారా వర్షం లేదా మంచు కురిపించవచ్చన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. క్లౌడ్ సీడింగ్ అనగానే వాతావరణంలో మనం సర్వసాధారణంగా సృష్టించేటువంటి సాంకేతిక మార్పిడి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక చోట ఉన్నటువంటి తేమను కాస్త ఇంకొక చోట కూడేటట్టు చేయడం అనేది క్లౌడ్ సీడింగ్ కింద మనం తీసుకొస్తుంటాం. అంటే ఒక తేమతో కూడిన గాలి అంతా కూడా ఇంకొక చోటకి మనం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ మాయిశ్చర్ అంతటిని కూడా ఇంకొక చోటకి తరలించడం అనమాట. దానివల్ల పర్యావరణంలో ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ అనేది కూడా ఖర్చుతో కూడుకుంది కాబట్టి సో ఎక్కువగా ఈ క్లౌడ్ సీడింగ్ చేసే ప్రక్రియ అనేది ఇంకా పునరుద్ధరించే ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించబడినప్పటికీ కూడా ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాసెసింగ్ అనేది కూడా ఇంకా అనేక మార్పులు చేయవలసి ఉంది. కరువులను తగ్గించడానికి, హిమపాతం పెంచడానికి, వడగళ్లను తగ్గించడానికి, పొగమంచును తొలగించడానికి లేదా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక దేశాలు క్లౌడ్ సీడింగ్ ఉపయోగిస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. క్లౌడ్ సీడింగ్ వర్షం కురవడంతో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందన్నారు. వడగళ్ల పరిమాణాన్ని తగ్గించడంతో పాటు విమానాశ్రయాల చుట్టూ పొగమంచును తొలగిస్తుందన్నారు. పొగమంచును ఒక చోట నుంచి తరలించడానికి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏవి విమానాశ్రయ సంస్థల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి మంచు ప్రభావితమైనటువంటి ప్రదేశాన్ని పొడిబారిన ప్రదేశంగా చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే చూసుకున్నట్లయితే పర్యావరణం మీద ఎక్కువ సమతుల్యత ఇంబ్యాలెన్స్ని చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క ప్రాసెస్ చేసే ముందు అనేక విషయాలు పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం తక్కువగా ఉన్నా చలికాలంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇదే సమయంలో పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాలుస్తారు. ఇలా ఓవైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటుంది. వీటికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ సర్కార్ గాలి నాణ్యతను పెంచడానికి, కృత్రిమ వర్షం కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ చేపట్టింది. కానీ మేఘాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయత్నం విజయవంతం కాలేదన్నారు వెదర్ ఆఫీసర్స్. క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా 20 నుంచి 30% వరకు కూడా వర్షాన్ని మనం పుట్టించవచ్చు. సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ఈ యొక్క సక్సెస్ రేట్ వచ్చేసరికి చాలా ఒక సవాలుతో కూడుకుందనే చెప్పాలి. ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవుతుంది. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అది ఫెయిల్యూర్ అయింది అంటే చాలా లాస్ కూడా ఉంటుంది. కాబట్టి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంటుందనే చెప్పొచ్చు. క్లౌడ్ సీడింగ్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా 20 నుంచి 25% సక్సెస్ రేటు ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. కృత్రిమ వర్షం కురవడానికి ఉపయోగించే రసాయనాలతో భూమి, నీరు కాలుష్యం అవుతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఒక విధంగా ఇది పర్యావరణానికి ఎక్కువ నష్టాన్ని వాటిల్లా చేస్తుంది. అలాగే భూమి మీద, అలాగే గాల్లో ఉన్నటువంటి నీటి మీద కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి దీని మీద ఎక్కువ అవగాహనతో పాటు ఇటువంటి పర్యావరణ నష్టాలు కూడా ఎక్కువ చదవవలసి ఉంటుంది. కృత్రిమ వర్షాలతో కాలుష్యం పెరుగుతోందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.